రాష్ట్రంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వానలతో గోదావరి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరింది. జలాశయాలు నిండుకుండలా మారాయి. గేట్లెత్తి నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఇక పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో దంచికొడుతున్న వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్టులకు జలకల సంతరించుకుంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద చేరింది. 4,11,237 క్యూసెక్కుల వరద నీరు రావడంతో సాగర్ డ్యాం 26 క్రస్ట్ గేట్లను 10 అడుగుల ఎత్తు ఎత్తి 4,62,218 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. రాష్ట్రంలో దంచికొడుతున్న వర్షాలకు గోదావరి ప్రాజెక్టులకు భారీ వరద నీరు చేరింది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ కు 1,50,000 క్యూసెక్కుల వరద చేరింది. దీంతో 26 గేట్లు ఎత్తి 1,31,717 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు అధికారులు. దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో గోదావరి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు అధికారులు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద ప్రవాహం చేరింది. 9,842 క్యూసెక్కుల వరద నీరు ఇన్ఫ్లో రాగా 3 గేట్లు ఎత్తి 10,609 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. కడెం ప్రాజెక్టుతో పాటు ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తడంతో పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 5,25,506 క్యూసెక్కుల వరద నీరు చేరింది. ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి 5,46,562 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతం ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. జూరాల ప్రాజెక్టు ఎగువ నుంచి రికార్డు స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లోతో జూరాల నిండుకుండలా మారింది. 42 గేట్లు ఎత్తి స్పిల్వే ద్వారా నీటిని విడుదల చేశారు అధికారులు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పాటు హల్దీవాగు, పోచారం, కళ్యాణి వాగుల నుంచి వరద నిజాం సాగర్ కు చేరింది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఎఫ్ఆర్ఎల్ వచ్చేసి 1405 ఫీట్స్. ప్రస్తుతం మన ప్రాజెక్ట్లో 1403.9 అంటే 1403 ఫీట్స్, ఒక 9 ఇంచెస్ వరకు వాటర్ మనం స్టోర్ చేసి పెట్టాము. దాని కెపాసిటీ వచ్చేసి 16 టీఎంసీలు. మనకి ఇప్పుడు ఇన్ఫ్లోస్ వచ్చేసి సింగూరు, గన్పూర్ ఆయకట్టు, ఇంకా మనకి పోచారం ప్రాజెక్ట్ నుంచి మనకి ఇన్ఫ్లోస్ ఒక 80,000-85,000 వరకు వస్తున్నాయి. వచ్చిన నీళ్ళు వచ్చినట్టుగా మనం 85,000 క్యూసెక్లు వీటిని మనం విడుదల చేస్తున్నాము. మనకున్న 3 స్పిల్వేస్లో 12 గేట్ల నుంచి 7 గేట్లు. భారీ వానలతో వరద ఉప్పొంగుతోంది. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా తలపిస్తున్నాయి. చెరువులు కుంటలు నిండుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.